సాతాను గురించి ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. సాతానికి 4 పిల్లలు. ఎంతమంది పిల్లలమా అంటే మీకు అర్థం కావడం కోసం తమాషగా ఒక విషయాన్ని చెప్తున్నా. సాతానికి ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? వాళ్ళ పేర్లు ఏంటంటే, మొదటోడి పేరు ఏంటంటే రానివ్వడు. మొదటివాడిని పేరేం పేరు? రానివ్వడు. అందరూ చెప్పండి, మొదటివాడి పేరేం పేరు? రానివ్వడు. వాడి పేరు, మొదటి కొడుకు పేరు, సాతాను యొక్క మొదటి కొడుకు పేరు రానివ్వడు. రెండో కొడుకు పేరు ఏం పేరు తెలుసా? రెండో కొడుకు పేరు ఉండనివ్వడు. రెండో కొడుకు పేరేం పేరు? ఉండనివ్వడు. అందరూ చెప్పండి ఏం పేరుమా? మూడో కొడుకు పేరు ఏం పేరు అంటే విననివ్వడు. ఏం పేరు మూడో కొడుకు పేరు? విననివ్వడు. నాలుగో కొడుకు పేరు ఏం పేరు అంటే చేయనివ్వడు. నాలుగో కొడుకు పేరు ఏం పేరు? మొదటి కొడుకు పేరు రానివ్వడు, రెండో కొడుకు పేరు ఉండనివ్వడు, మూడో కొడుకు పేరు విననివ్వడు, నాలుగో కొడుకు పేరు చేయనివ్వడు. అంటే ఈ కొడుకులు ఏం చేస్తూ ఉంటారంటే, వాడు సాతాను కొడుకులు పనిచేస్తూ ఉంటారు కొంతమంది మీద. మొదటి కొడుకు ఏం చేస్తాడంటే రానివ్వడు. కొంతమంది ఈరోజు మందిరానికి రాలా, కొంతమందికి అవకాశం ఉండింది, కొంతమంది వచ్చే అవకాశం ఉన్నా లేకపోతే రాకుండా ఎందుకున్నారు అంటే వాడి పని అన్నమాట. ఎవరి పని? ఫటాలను కొట్టాడు. ఫట్టను కొడితే వాళ్ళు పడుకున్నారు, ఎక్కడో ఒక దెబ్బేసాడు అనమాట, పడుకోబెట్టాడు అనమాట. మనం రకరకాల కారణాలు చెప్పచ్చు. ఏమంటే నేను మందిరానికి రాకపోవడానికి ఈరోజు మాంసం తెచ్చుకున్నామండి, నిద్ర లేటుగా లేసానండి, బంధువులు వచ్చారండి, పని పడిందండి, ఆరోగ్యం బాగాలేదండి, స్కూల్ ఉందండి, కాలేజ్ ఉందండి, ఏదో కారణాలు చెప్పచ్చు. ఇవి పైన కనపడేటివి. ఇంటర్నల్గా లోపల పనిచేస్తుంది ఎవడంటే ఈ కొడుకు. ఏ కొడుకు? సాతాను యొక్క మొదటి కొడుకు. రానివ్వడు అనమాట. వాడేం చేయడో, నిన్ను మందిరానికి రానివ్వడు. అదే పని, ఈ నెట్ట చడకూడదాం, ఇవి నెట్ట చడకూడదాం, మందిరానికి పోకుండా ఎడ చేద్దాం, ఏం పని పెడదాం, ఏం ఆలోచన పెడదాం అనేసి వాడి పనే అదనమాట. వాడు రానివ్వడు ఎవరిని కూడా మందిరానికి. రెండోవాడు ఉండనివ్వడు అనమాట. మందిరానికి వచ్చేవాళ్ళు వస్తారా, కూర్చుంటారా, ఎవరో ఒకరు ఫోన్ చేస్తారా, బయటికి పోయి మాట్లాడుతూ ఉంటాడు, అట్ట పోయినాడు అట్టే పోతాడు. మందిరానికి పూర్తిగా ఉండడు, చివరి వరకు ఆమేన్ అనేంతవరకు ఉండకుండా చేస్తాడు. వీడు రెండో కొడుకు పనే అది. పోతే పోయేవు కానీ నిన్ను ఉండనివ్వను నేను చర్చిలో కూర్చోబెట్టి నిన్ను ఎట్టయినా బయటికి రప్పిస్తా మధ్యలోనే అనేసి మధ్యలోనే రప్పించేస్తూ ఉంటాడు. ఇస్కరియోతు యూదా కూడా చివరి వరకు ఉండి నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన వాడు. 11 మంది శిష్యులతో పాటు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఎంచబడాల్సిన వాడు. మధ్యలోనే ఏం చేశాడు? సాతాను అని లాగేసింది. మధ్యలోనే ఏం చేసిందంట? ఉరేసుకొని చచ్చిపోయేటట్టు చేసింది. ఎందుకు వాడు అలా అయ్యాడంటే 12 మందిలో ఒకడు సాతాను అన్నాడు యేసుప్రభు. అంటే సాతాను కొడుకు దూరాడు, సాతాను గడు దూరాడు, ఉండకుండా చేశాడు చివరి వరకు. హల్లెలూయా. వాడి పనే అది, రెండవ కొడుకు పనే అది. ఏంటి? ఉండనివ్వడు. దేవుని ఏం చేయడు చివరి వరకు? దేవుని మందిరంలో కానీ, ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ, నీ దేవుని కొనసాగించే దాంట్లో కానీ చివరి వరకు ఉండనివ్వడు. మొదటివాడు నిన్ను రానివ్వడు. సరే కొంపదీసి వచ్చేసావు అనుకో, రెండోవాడు పని చేస్తాడు, నిన్ను ఉండనివ్వడు చివరి వరకు. మూడోవాడు ఎవడో తెలుసా? విననివ్వడు. సరే ఎట్టో వచ్చేసావు, కూర్చునేసావు, చివరి వరకు ఉన్నావు, కానీ నిన్ను వాక్యం ఏం చేయడు? విననివ్వడు. చాలామంది చూడండి, వచ్చారనుకో, వచ్చి కూర్చుంటారా, చివరి వరకు ఉంటారు, ఉన్నా కానీ ముందుకు వెనక్కి ఉయ్యాలా జంపాలా. ఏంటి? నిద్ర అన్నమాట. నిద్ర. పైన వచ్చి కూర్చునేస్తాడు వాడు, మూడోవాడు. వాక్యం వినకుండా భుజాల మీదో తలకాయ మీద కూర్చొని తాండవం ఆడుతూ ఉంటాడు. మన వాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఎంతోమంది. హల్లెలూయా. ఇంట్లో నిద్ర రాదనమాట. పాస్టర్ గారు చర్చికి వచ్చామంటే ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది పాస్టర్ గారు. అబ్బా హల్లెలూయా. సరే నిద్ర మేలుకున్నా కళ్ళు అలా తెరుచుకున్నా రకరకాల ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతారనమాట. బాడీ ప్రజెంటు, మైండ్ అంతా ఆబ్సెంట్. వాక్యం ఒక్క మొక్క ఎక్కదో. ఏం చెప్పాడమ్మా పాస్టర్? భలే చెప్పాడు పాస్టర్ గారు. అదే ఏం చెప్పాడమ్మా అంటే ఏమో. ఎందుకని? ఆడు మూడోవాడు పని చేస్తా అన్నాడు, వాక్యము విననివ్వడు.
ఎందుకంటే వాక్యం వింటే ఏం వస్తుంది నీకు? వినుట వలన, అది ఏది పడితే అది కాదు, క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి నిన్ను దేవుని మాటలను వినకుండా చేయాలి అండి. అందుకే దెబ్బేసి నిన్ను పడుకోబెడతాడు. ఆడి దెబ్బకి అబ్బా అనాల్సిందే. హల్లెలూయా. అలాంటి దెబ్బేసి నిన్ను వాక్యం వినకుండా చేసేవాడు ఈ మూడో కొడుకు. హల్లెలూయా. మొదటోడు నిన్ను రానివ్వడు, రెండోవాడు నిన్ను ఉండనివ్వడు, ఉన్నా కానీ మూడోవాడు నిన్ను వాక్యం విననివ్వడు. ఈ మూడు దాటుకొని నువ్వు వచ్చావు అనుకో, నాలుగోవాడు పని చేస్తాడు. ఆడేంటో తెలుసా? నిన్ను చెయ్యనివ్వడు. వాక్య ప్రకారం ఏది కూడా చెయ్యనివ్వడు. చాలామంది వస్తారా, మందిరంలో కూర్చుంటారా, కూర్చొని వింటారు కానీ దాని ప్రకారం ఏ పని చేయరు. వారి బ్రతుకును మార్చుకోరు, వారి జీవితాన్ని మార్చుకోరు. ఇక్కడ 2 గంటలు ఏదో భక్తిగా కనబడతారు, మరలా బయటికి వెళ్ళిన వెంటనే యథాప్రకారం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అలానే కొనసాగుతూ ఉంటారు. మాటలు మారవు, చూపులు మారవు, నడవడిక మారదు, బ్రతుకు మారదు, ఏది మారదు. ఎందుకంటే వాడు పని చేస్తున్నాడు. నువ్వు వింటే విను కానీ మారద్దు. ఆయన అలానే చెప్తాడు, పాస్టర్ అలానే చెప్తాడు, నువ్వు ఇలానే ఉండు. అలా మారిపోతే నువ్వు ఎలా బతుకుతావు? నీ కుటుంబం ఎలా, సమాజంలో ఎలా బతుకుతావు నువ్వు? అది కుదిరే పని కాదు. నువ్వు ఇలానే ఉండు, విను, నీ ఇష్టానుసారంగా బ్రతుకు. హల్లెలూయా అనేసి నాలుగోవాడు పని చేస్తూ ఉంటాడు. చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు, బాప్తీసం తీసుకోరు, రక్షణ అనుభవంలోకి రారు, మారు మనసు పొందరు. ఏమ్మా రక్షింపబడ్డావా? ఏం బ్రదర్ రక్షింపబడ్డావా అంటే చూద్దాం బ్రదర్, చేద్దాం బ్రదర్ అంటూ ఉంటారు. మిగిలిన విషయాల్లో కూడా అలా చెప్తావు నువ్వు? ఏమ్మా మిగిలిన విషయాల్లో 30,000 ఇస్తారు శాలరీ, తెల్లారితో 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటలకంతా వచ్చేయచ్చు. ఎక్కడ ఎంత కంగారు పడిపోతావో? 30,000 అంటే ఎంత ఆసక్తో, ఎంత అడిగి తెలుసుకుంటావో, దాన్ని చేయడానికి ఎంత ప్రయత్నిస్తావో. ఇక్కడ మాత్రం రక్షణ విషయంలో ఎప్పుడు తీసుకోవాలి అనే ఆలోచన ఎందుకు రావడంలా? వాడు పని చేస్తా అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాడు చేయనివ్వడు, నిన్ను పరిచర్య చేయనివ్వడు, సాక్ష్యం చెప్పనివ్వడు, రక్షణ పొందనివ్వడు, చేయనివ్వడు. ఆడు 4వ కొడుకు అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఈ నలుగురిలో ఎంతమంది మిమ్మల్ని బట్టి ఉన్నారు నాకు తెలియదు. మొదటోడు పని చేస్తా అన్నాడా? ఎవడోడు మొదటోడు? రానివ్వడు. ఆ రెండోవాడు ఉండనివ్వడు, మూడోవాడు విననివ్వడు, 4వవాడు చేయనివ్వడు. కాబట్టి ఎవరున్నారు మీ దగ్గర? ఎవడు కూర్చోన్నాడు నీ పక్కన? ఎవడు కూర్చోన్నాడు నీ మీద? ఎవడు తాండవం ఆడుతా అన్నాడు? కాబట్టి ఎవరు ఆడినా ఈరోజు మాత్రం 2 పని చేయకూడదు. ఎట్టో వచ్చేసారు, ఎట్టో కూర్చున్నారు. ఇప్పుడు వాక్యం వింటా అంటారు, వినేటప్పుడు మిమ్మల్ని వినకుండా చేసేవాడు ఉంటాడు. కాబట్టి వాడిని జయించాలి. ఇప్పుడు రెండోవాడు దాని ప్రకారం చేయకుండా చేయాలంటాడు, ఆడిని జయించాలి. ఇప్పుడు హల్లెలూయా. ఈ రెండింటిని జయించి వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సరే, మనం వాక్య అంశంలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఎందుకంటే సాతాను సందర్భం కాబట్టి మీకు అర్థం కావాలి అనేసి చెప్పాం. సరే, మన వాక్య అంశం ఏంటి? సాతాను యొక్క తంత్రాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. నాతో పాటు చెప్పండి, నేను చదువుతాను, నా వెనక చెప్పండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేస్తాడంటమా? అపవాదిని మనం ఎదిరిస్తే అంట, అపవాది మన యొద్ద నుండి ఏం చేస్తాడంట? పారిపోతాడంట. ఎందుకని మన యొద్ద నుండి పారిపోతాడు అంటే, మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆ కల్వారి శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు. సాతాను తలను చితగ్గొట్టాడు, వాడిని జయించాడు. అందును బట్టి వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. కొన్ని సందర్భాల్లో వాడిని చూసి మనం భయపడతా ఉంటాం. ఎందుకు భయపడతాం తెలుసా? వాడు తంత్రగొట్టి, వాడు యుక్తిగా ఆలోచిస్తాడు, యుక్తిగా మన మీద పనిచేస్తాడు, తంత్రంగా మన మీద పనిచేస్తాడు. పాముని తలని చెతగొట్టిన తోక ఏం చేస్తుంది? ఆడిస్తూ ఉంటుంది. అలా చాలామందిని తోకతో లాగేస్తూ ఉంటాడు అన్నమాట. తోకతో లాగేస్తూ ఉంటాడు చాలామందిని. తంత్రంగా ఆలోచిస్తూ ఉంటాడు, తంత్రంగా పనిచేస్తూ ఉంటాడు. వాడు
చాలామందిని ఏం చేస్తాడంటే భయపెట్టేస్తాడు. మనం ఎప్పుడైతే భయపడతామో, ఎప్పుడైతే లోబడిపోతామో వాడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? జయిస్తాడు. వాడు మనల్ని తరవుతాడు. కాబట్టి అందుకే దేవుడు ఏం చేశాడంటే, నాయన వాడి తలను నేను చెతగొట్టాను, వాడు తోక ఆడిస్తూ ఉంటాడు, అప్పటికి కూడా మీకు భయం వేస్తుందేమో, కాబట్టి మీకు ఒక శక్తిని ఇస్తాండా, నేను మీకు ఒక బలాన్ని ఇస్తాండా. ఏంటో తెలుసా? మీరు వాడిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ వద్ద నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. ఇప్పుడు పారిపోవాలంటే, వాడిని ఎదిరించాలంటే, వాడిని జయించాలంటే మొట్టమొదటిగా మనకేం తెలిసి ఉండాలంటే వాడి తంత్రాలు మనకు తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలమ్మా? వాడి పన్నాగాలు మనకు తెలిసి ఉండాలి, వాడి ప్లానింగ్స్ మనకు తెలిసి ఉండాలి. సాతాను మనల్ని భయపెట్టడానికి, మనల్ని తరవడానికి, మనల్ని లోబరుచుకోవడానికి ఏం చేస్తాడంటే అనేక తంత్రాలు, అనేక ప్లానింగ్స్, అనేక ఆలోచనలు మన మీద చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ తంత్రాలు ఏంటో మనం తెలుసుకోవాలి, వాడి యొక్క కుయుక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు మన శత్రువును మనం జయించాలంటే వాడి బలం ఏంటో, వాడి బలహీనత ఏంటో, వాడి శక్తి సామర్థ్యాలు ఏంటో, వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటో మనకు తెలియాలి. అవేం తెలియకుండా మన శత్రువును మనం జయించడం మన వల్ల కాదు. అలానే శత్రువైన సాతాన్ని జయించాలంటే వాడి తంత్రాలు ఏంటో నీకు తెలిసి ఉండాలి, వాడి దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటో నీకు తెలిసి ఉండాలి, వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటో నీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఆ ఆయుధాలు ఏంటో కొన్ని నేను మీకు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. వాడి తంత్రాలు ఏంటో, ఎందుకంటే పౌలు గారు అంటారు, సాతాను యొక్క తంత్రములను మీరు ఎరుగని వారు కారు అంటాడు. కాబట్టి వాడి తంత్రాలు మనకు తెలిసి ఉండాలి. బైబిల్ దేవుడు రాయించేశాడు, వాటిని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆ తంత్రాలు, ఒక 4 తంత్రాలు నేను చెప్పి నేను ముగించేస్తాను. ఆ 4 ఏంటంటే, నెంబర్ 1, సాతాను మన మీద ప్రయోగించే అస్త్రం నెంబర్ 1 ఏంటంటే డౌట్. ఏంటి నాయనా? డౌట్, అనుమానం. అనుమానాన్ని ఏం చేస్తాడు? మన మీద ప్రయోగిస్తాడు. దేవుని మాట మీద అనుమానం, దేవుని వాక్యం మీద అనుమానం, దేవుని ప్రేమ మీద అనుమానం, దేవుని మంచితనం మీద అనుమానం, దేవుని కనికరం మీద అనుమానం, దేవుని కృప మీద అనుమానం, రకరకాల అనుమానాలు. దేవుని మీద ఎన్ని రకాల అనుమానాలు రావాలో అన్ని రకాల అనుమానాలు రప్పిస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని, ప్రేమను, ఆయన మంచితనాన్ని అనుమానించేటట్టు చేస్తాడు. అంతే కదా. ప్రారంభంలో అవ్వాదం మీద ఏం చేశాడు? ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు. దేవుడు ఏం చేశాడు? చక్కగా సృష్టిని చేసి, ఏదేని తోటను చేసి, రకరకాల ఫలాలు పెట్టి అందులో అవ్వాదాముని పెడితే ఏ కష్టం లేదు. వంట వండుకోవాల్సిన అవసరం లే, బోగులు దోముకోవాల్సిన అవసరం లే, బట్టలు ఉతుకోవాల్సిన అవసరం లే. ఎందుకని? బట్టలే లేవు వాళ్ళకి. ఎందుకంటే సిగ్గు ఎరుగకుండా ఉన్నారు, ఏ కష్టం లేదు, హ్యాపీగా ఉన్నారు. అలాంటి వారి మధ్యలోకి వెళ్ళి సాతాను ఏమనింది? అనుమానం పుట్టించింది. ఇది నిజమా? ఈ తోట చెట్ల పొలంలో దేన్నైనా దేవుడు మిమ్మల్ని తినద్దన్నాడా? అవును, మమ్మల్ని ఈ పండ్లన్నీ తినమన్నాడు, కానీ ఈ మంచి చెడులు తెలివినిచ్చే ఫలం మాత్రం తినద్దన్నాడు. అప్పుడు వెంటనే సాతాను ఏమనింది? దాన్ని తింటే మీరు ఏమైపోతారో తెలుసా? దేవతలు అయిపోతారు, మీరు దేవుళ్ళు అయిపోతారు. అది దేవునికి తెలుసు, అందుకే తినద్దన్నాడు. దేవుడు మీరు దేవతలు అయిపోతారనేసి ఆయనకి మీ మీద ప్రేమ లేదు, ఆయన మంచోడు కాదు, ఆయన అన్ని అబద్ధాలే చెప్తాడు అని అనుమానాన్ని పుట్టించింది. ఓహో, మేము దీన్ని తింటే దేవతలం అయిపోతామా? ఆ దేవునికి తెలుసా, అందుకే తినద్దన్నాడేమో. ఆయన మాట మీద అనుమానం వచ్చేటట్టు చేసింది. ఆయన వారిని మంచి ఆలోచించి వారికి చెప్తే ఆయన మంచితనాన్ని అనుమానించేటట్టు చేసింది. ప్రేమతో ప్రతి చల్లపూట వచ్చి ఆయన మధ్యలో సంచరిస్తూ, వాళ్ళ మధ్యలో మాట్లాడుతూ, వారితో గడుపుతూ ఉంటే ఆయన ప్రేమను అనుమానించేటట్టు చేసింది. హల్లెలూయా. చూసారా? అనుమానం పుట్టిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, సాతాను ప్రయోగించే ఆయుధం ఏంటంటే అనుమానం. దేవుని మీద అనుమానం, దేవుని మంచితనం మీద అనుమానం, దేవుని వాక్యం మీద అనుమానం. దేవుని రాకడ వస్తుందో రాదో, దేవుని రాకడ ఉందో లేదో, పరలోకం ఉందో లేదో ఎవరు చూసి వచ్చారు? అసలు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శిలువలో చనిపోయాడో లేదో, తిరిగి లేచాడో లేదో, ఆయన ఉన్నాడో లేదో, ఇలాంటి రకరకాల అనుమానాలు మనల్ని ఏం చేస్తుందంటే కలుగు చేస్తూ ఉంటుంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, దేవుడు నా పాపం క్షమించాడో లేదో అనే అనుమానాలు. ప్రియమైన మనిషి ఎలాంటోడంటే అందరినీ నమ్ముతాడు, అన్నీ నమ్ముతాడు మనిషి. ఒక్కరిని నమ్మడు. ఎవరినంటే దేవుడిని నమ్మడు. అన్నీ నమ్ముతాడు, అందరినీ నమ్ముతాడు, మోసం చేసేవాడిని కూడా నమ్ముతాడు. మనుషులు రకరకాలుగా మోసాలు చేస్తూ ఉంటారు, కానీ మనిషిని నమ్ముతాడు. బాబు ఇది మంచిదేనా, ఈ ప్రోడక్ట్ మంచిదేనా? మంచిదే అయ్యా, బాగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది, చాలా కాలం మన్నుతుంది అని చెప్తాడు. ఇంటికి తీసుకుని పోతే అది పనిచేయదు.
అది ఉపయోగపడదు, కానీ వాడిని నమ్ముతాం మనం. కొన్ని రోజుల క్రితం 1 అవర్ ప్రేయరు, రెండో ఆరాధన జరిగే చోట ప్రతిరోజు 1 అవర్ ప్రేయర్ ఉంటుంది, 7 గంటల నుండి 8 గంటల వరకు. బుధవారం స్త్రీల కూడుకుంటుంది, శనివారం సిద్ధపాటు కూడుకుంటుంది. కాబట్టి 1 అవర్ ప్రేయర్కి వెళ్ళి వస్తూ ఉన్నాం. ఇంట్లో ఏం లేవనేసి భవ్య ఏమనిందంటే, ఏమంటే అట్టిపండ్లు తీసుకోండి, నాకు తినాలందంటే, ఆ రాత్రిపూట ఆడబ్బా అనేసి చూస్తా అంటే అట్టిపండ్లు ఒక ఆమె పెట్టుకోనింది. సరే బాగుండాయి అట్టిపండ్లు, మంచిగా చూడడానికి బాగుండనేసి వెంటనే వెళ్ళి ఎంతమ్మా అంటే 40 అనింది. సరే అమ్మా 40 ఇచ్చే అనేసి బేరం అడగకుండా ఇచ్చేసా. మళ్ళీ మా భార్య ఏమనిందంటే, ఏమంటే పూలు కొనివ్వండి అనింది. ఇప్పుడు ఎందుకు భవ్య రాత్రిపూట అంటే, లేదు నాకు కావాలనింది. సరే మొత్తానికి మేము మాట్లాడుకుంటే పూలు తీసుకున్నాం, మా డిస్కషన్లో తీసుకొని పండ్లు తీసుకున్నాం, ఇంటికి తీసుకొని పోతే ఆ పండ్లు ఏమైపోయినాయో తెలుసా? కుళ్ళిపోయిన పండ్లు పెట్టండి. అది మేము చూసింది ఏంది, నేను పెట్టమనింది ఏంటి, మంచి పండ్లు బాగుంటాయని చెప్పింది. ఆ పండ్లు పెట్టమ్మా అని చెప్తే ఆ పండ్లు పక్కన పెట్టేసి కుళ్ళిపోయిన పండ్లు పెట్టింది. చూసారా, నమ్మి ఇంటికి వెళ్తే ఆడ కుళ్ళిపోయిన పండ్లు. అలా మనుషుల్ని నమ్మి ఏం చేస్తూ ఉంటాం, వ్యాపారాల్లో కావచ్చు, రకరకాల మాటల్లో కావచ్చు, మనం మోసపోతూ ఉంటాం. మనుషులు ఏం చేస్తారంటే నమ్మించి మోసం చేస్తారు. అని దేవుడు ఎలాంటి వాడు కాదు, మోసగాడు కాదు. ప్రియమైన దేవుని పిల్లలు, బైబిల్లో రాయబడింది, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వెంతైనా నమ్మ ఆయన్ని. హల్లెలూయా. వీళ్ళు మనుషుల్ని ఎంతైనా నమ్మితే గొంతుకు వస్తారు, కానీ ఆయన్ని ఎంతైనా నమ్ము, ఆయన నమ్మదగిన వాడు. ప్రియమైన దేవుని, ఆయన నమ్మి మోసపోయిన వాడు ప్రపంచ చరిత్రలో ఎవడూ లేడు. కానీ సాతాను ఏం చెప్తుందంటే, ఆయనే మోసగాడు, ఆయన ప్రేమ లేనివాడు, ఆయన మంచివాడు కాదనేసి నిన్ను అనుమానించేటట్టు చేస్తుంది. కాబట్టి ఎప్పటికి కూడా వాడు అస్త్రానికి బలైపోవద్దు. దేవుని మీద నమ్మిక ఉంచు. హల్లెలూయా. ఆయన మంచితనం మీద, ఆయన ప్రేమ మీద, ఆయన కనికరం మీద, ఆయన కృప మీద నమ్మిక ఉంచు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇది సాతాను ప్రయోగించే తంత్రం, ఆయుధం ఏంటంటే, నెంబర్ 1 అనుమానం. కాబట్టి దేవుని మీద అనుమానిస్తున్నావా, అనుమానించేవాడుగా ఉన్నావా, దేవుని మాటను అనుమానించే వ్యక్తిగా ఉన్నావా? మన మనస్సును మార్చుకుందాం, దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకుందాం, నమ్మికను పెంచుకుందాం. హల్లెలూయా. రెండో విషయం, సాతాను ప్రయోగించే రెండో ఆయుధం ఏంటంటే నిరుత్సాహం. ఏంటమ్మా? సాతాను ప్రయోగించే రెండో ఆయుధం ఏంటి? నిరుత్సాహం. నీ జీవితంలో శ్రమలు వస్తాయి. నీకొక్కరికే వస్తాయా? ప్రతి ఒక్కరికి ఏమొస్తాయంటే సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనివాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. అందరికీ వాడికి తగిన సమస్యలు ఉండనే ఉంటాయి. వాళ్ళకి బాగా డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి సమస్యలు ఉండవు, ఏదో వీళ్ళు పెద్ద జాబ్ ఉంది కాబట్టి వాళ్ళకి సమస్యలు ఉండవు అనుకోవద్దు. ఏ చెట్టుకి ఎంత గాలో అంత గాలి వేస్తూ ఉంటుంది. ఎవరికి ఎంత అంత సమస్యలు ఉంటాయి వాళ్ళ జీవితాల్లో. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో సమస్యలు వస్తాయి. నీ జీవితంలో కూడా సమస్య వస్తుంది. సాతాను ఏం చేస్తుంది తెలుసా? అప్పుడు నీ దగ్గరకు వచ్చి భూతద్దం పెట్టించి దాన్ని పెద్దదిగా చూపిస్తుంది. ఆ సమస్యని పెద్దదిగా చూపిస్తుంది. ఆ సమస్యను ఎంత పెద్దదిగా చూపిస్తుంది అంటే, యేసు ప్రభువు కన్నా పెద్దదిగా చూపిస్తుంది ఆ సమస్యని. అంటే యేసు ప్రభు కూడా ఈ సమస్యను తీర్చలేడు, యేసు ప్రభు కూడా ఈ సమస్యల నుండి నన్ను బయటికి తీసుకురాలేడు, యేసు ప్రభు కూడా ఈ రోగం నుండి నన్ను బాగు చేయలేడు అన్నంత పెద్దదిగా చూపిస్తుంది. ఇంకా చివరికి నిన్ను ఎక్కడికి తీసుకొని పోతుంది అంటే, ఈ సమస్యల నుండి నేను బయటపడలేను, నా దేవుడు బయటపడలేడు, ఇంకా చివరికి చచ్చేపోవాలి అని నిరుత్సాహంలోకి, నిస్పృహలోకి, అధైర్యంలోకి దయ్యం నిన్ను తీసుకొని పోతుంది. ఒకసారి ఒక ఆయన, ఒక గొప్ప ప్రవక్త, ఆయన ఎంత గొప్ప ప్రవక్త అంటే రోషం కలిగిన వాడు. ఆయన గురించి ఒక మాట చదువుకొని ఆయన గురించి మనం ఆలోచిద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. అరణ్యములోనికి పోయి బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, నా ప్రాణం తీసేసుకో అయ్యా, నా ప్రాణం తీసేసుకో. ఎవరైనా? ఏలియా, రోషము కలిగిన ప్రవక్త, రోషము కలిగిన దైవజనుడు. ఆజ్ఞాపిస్తే ఆకాశం నుండి బాగా 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 బాగామంటూ అగ్నే దిగి వచ్చేస్తుంది. ఒకసారి ఏం జరిగిందంటే, 40 మంది బయలు ప్రవక్తలు, 40 మంది కాదు 450 మంది బయలు ప్రవక్తలు, వాళ్ళు ఒక సైడు ఈయన ఒక సైడు సవాలు విసిరాడు. ఏంటో తెలుసా? రే, మీ దేవుడు దేవుడైతే లేదా నా దేవుడు దేవుడైతే ఎవరు దేవుడో నిజ దేవుడు తేల్చుకుందాం.
450 మంది బయలు ప్రవక్తలను పిలిచి, నీ దేవుడు ఆ బయలే దేవుడు అయితే మీరేం చేస్తారంటే, దో మీ ముందు ఒక బలిపీఠం ఉంది, నా ముందు ఒక బలిపీఠం ఉంది, దో ఆ పశువును మీరు వధించి పెట్టండి, ఈ పశువును వధించి ఆ బలిపీఠం మీద నేను పెడతా, దాన్ని ఆ కందకంలో నీళ్లు నింపుతాం ఫుల్గా. మీ దేవుడు నిజమైన దేవుడు అంటే ఆకాశం నుండి అగ్ని దిగి ఆ బలిపీఠాన్ని బుగ్గి చేయాలి, మాంసాన్ని, ఆ బలిపీఠాన్ని. నా దేవుడు జీవం కలిగిన వాడైతే బలిపీఠాన్ని నా దేవుడు బుగ్గి చేస్తాడు. కాబట్టి చేయండి, మీరేం చేస్తారో చేయండి, ఏం మంత్రాలు చదువుతారో చదవండి అని చెప్తే వాళ్ళకి ఆప్షన్ ఇస్తే వాళ్ళు ఒళ్ళంతా కోసుకుంటా ఉండారు, కేకలేస్తూ ఉండారు, పాటలు పాడుతూ ఉండారు, ఏవేవో చేస్తూ ఉండారు, గోల చేస్తూ ఉండారు, ధూపం వేస్తూ ఉండారు, ఎన్నెన్నో చేస్తూ ఉండారు. కానీ వాళ్ళ దేవుడే రాలా. అప్పటి వరకు సాయంత్రం అయిపోతుంది, రాలా. ఎక్కడైనా నిద్రపోతా ఉన్నాడేమో, ఎక్కడైనా మార్గ మధ్యలో ఉన్నాడేమో, ఏమైనా వినపడలేదేమో, బలంగా పిలవండి అనేసి వాళ్ళని హేళన చేస్తుంటే మరి ఎక్కువగా వాళ్ళు గాయాలు చేసుకుంటా ఓ అని కేకలేస్తూ ఉన్నా ఏమాత్రం ఒక చిన్న నిప్పురవ్వ కూడా రాలా అక్కడ. వాళ్ళు ఇంక కలిసిపోయి అలా పడిపోతే ఏలియా ఆ బలిపీఠాన్ని కట్టి దాని మీద బలిని అర్పించి బలి పశువుని పెట్టి నీళ్లు ఆ కందకం నిండా నింపి మోకరించి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి ఏం దిగి వచ్చింది తెలుసా? పల 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 బగ బగ బగమంటూ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని బుగ్గి చేసింది. బూడిద మిగిలిన రాళ్ళు కూడా గరిగిపోయాయి. అంత పవర్ఫుల్ వ్యక్తి ఎవరంటే ఏలియా. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం కురవల, ఒక్క చినుకు కురవల, మంచు కురవల. అంత శక్తివంతుడు, అంత ప్రార్థనాపరుడు. అదే ఏలియా మరలా ప్రార్థన చేస్తే మరలా వర్షం కురిసింది. హల్లెలూయా. ఇంత గొప్ప ప్రవక్త ఎవరిని చూసి పోయాడో తెలుసా? యజబేల్ని చూసి భయపడిపోయాడు. ఒక స్త్రీని చూసి భయపడిపోయేసి ఏం చేస్తున్నాడంటే మరణాపేక్ష కలిగిన వాడై, అయ్యా నా ప్రాణాన్ని తీసేసుకో, అయ్యా నన్ను చంపేసే. ఎందుకని? నిరుత్సాహం వచ్చేసింది, నిస్పృహలోకి వెళ్ళిపోయినాడు, అధైర్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ నన్ను చంపేస్తుందేమో, క్రూరంగా చంపేస్తుందేమో. ఇన్ని రోజులు దేవుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడ్డా? అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు గారా? మీ వెంట్రుక ఆయన ఆజ్ఞ లేకపోతే అసలు మీ వెంట్రుకే రాలదు. మీ వెంట్రుక విషయంలోనే ఆయన ఆజ్ఞ కావాల్సి వచ్చినప్పుడు మీరు ఆయన ఆజ్ఞ లేకుండా మరణిస్తారా? కాబట్టి ఏలియా భయపడిపోయాడు, ప్రేమని నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం, నిస్పృహలోకి వెళ్ళిపోతాం. ఇది సాతాను ఏం చేస్తుంది అంటే నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరాని దానివి, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు ఉపయోగం లేని వాడివి అనేసి మనల్ని ఏం చేస్తాడంటే నిస్పృహలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక ఆయన ఉన్నాడు గిద్యోను. ఆ గిద్యోన్ అంట మిద్యానీయులకు భయపడి ఏం చేస్తున్నాడంటే గోధుమల చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే రోలు రుబ్బుకుంటా ఉన్నాడు భయపడిపోయేసి మిద్యానీయులకి. కానీ దేవుడు వచ్చేమంటాడు గిద్యోను చూసి, పరాక్రమము గల గిద్యోను అంటే గిద్యోను ఏమన్నాడు? ఒక మాట చదవండి అక్కడ, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6:12. రై చూరా, న్యాయాధిపతుల గ్రంథం 6:12 చదవండి. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? చూడండి, అంటే నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మిద్యానీయులను చూస్తున్నాడు. అక్కడ ఏలియా గారు యజబేలును చూస్తూ ఉన్నాడు. అసలు మనం చూడాల్సింది ఎవరిని? యజబేలునో మిద్యానీయులను కాదు. వారందరికంటే శక్తివంతుడు, మనల్ని విడిపించి నడిపించగలిగినటువంటి దేవుని వైపు మనం చూడాలి. ఎర్ర సముద్రం వైపో ఎరుకో గోడల వైపో కాదు నువ్వు చూడాల్సింది. ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగిన, ఎరుకో గోడలను కోల్చగలిగినటువంటి శక్తివంతుడైన దేవుణ్ణి మనం చూడాలి. దావీదు కాలంలో ఏం జరిగిందంటే ఒక గొలియాతు 6 మూరల జానడు అంటే ఆయన ఇంచుమించు ఆయన నిలబడితే ఈ పైన ఉన్నటువంటి స్లాబ్ కన్నా ఎత్తు ఉంటాడు. అంత పొడగరి, అంత బలశాలి. ఆయన చూసి ఇజ్రాయిల్ అందరూ భయపడిపోతున్నారు, సౌలు రాజు భయపడిపోతా ఉన్నారు, అందరూ గజగజలు ఆడిపోతా అంటే దావీదు ముందుకెళ్ళాడు. వీళ్ళు ఎందుకు ముందుకెళ్ళలేకపోయారు? దావీదు ఎందుకు ముందుకెళ్ళాడంటే వీళ్ళు ఎవరిని చూస్తూ ఉంటారంటే సమస్యను చూస్తూ ఉంటారు, గొలియాతును చూస్తూ ఉంటారు, 6 మూరల జానడు చూస్తూ ఉన్నాడు. అమ్మో వాడి బలము, వాడి ఈట, వాడి డాలు, వాడి ఖడ్గం, అమ్మో అనేసి వీటిని చూస్తూ ఉన్నాడు. కానీ అసలుకి దేవుణ్ణి చూడలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు వెళ్ళాడు,
గొలియాతుని ఒక్క రాయితో కొట్టి చంపాడు. ఎందుకు చంపాడు? దావీదు ఎవరిని చూస్తున్నాడు? గొలియాతును చూడలా. గొలియాతు వెనక 40 రోజులుగా ఎవడొస్తాడా ఒక్క అడుగు ముందుకేస్తే ఈయన్ని పడకూడదామనేసి దేవుడు వెనకాల నిలబడుకో అన్నాడు. గొలియాతు వెనకాల ఆయన ఎంత ఉన్నాడు తెలుసా? దావీదు చూశాడు. ఎంత ఉన్నాడు తెలుసా? 6 మూరల జానడు కాదు, 10 మూరల జానడు కాదు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని రూపమైంది. హల్లెలూయా. ఆయన్ని చూశాడు ప్రియమైన దేవుని పిల్లలు. వెళ్ళాడు, సమస్యని ఈజీగా జయించి వచ్చేసాడు. కాబట్టి మనం చూడాల్సింది గొలియాతుని కాదు, మనం చూడాల్సింది ఎర్ర సముద్రాన్ని కాదు. ఎవరిని? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుణ్ణి మనం చూడాలి. సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మనం చూడాలి. హల్లెలూయా. కాబట్టి చాలామంది పడిపోతుంటారు. పడిపోయినప్పుడు అమ్మో ఇంక పడిపోయాం, లేలేమో, సాతాను ఏం చేస్తా, ఎందుకు నీ బతుకెందుకు పడిపోయావు ఎందుకు అనేసి అంటూ ఉంటుంది. బైబిల్లో ఏముందంటే నీతిమంతుడు 7 మార్లు పడిన ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలు, నిరుత్సాహపరుస్తాడు. వాడి పని అది, నువ్వు వాడిని పట్టించుకోవద్దు. పేతురు రాత్రంతా ఏం చేశాడంట? రాత్రంతా సముద్రం మీద వల వేశాడు. వల వేస్తే ఒక్క చేప కూడా దొరకలా. రాత్రిపూట చేపలు పైకి వస్తాయి. ఆ టైంలో జాలర్లు ఏం చేస్తారంటే వల వేసి చేపలను పడుతూ ఉంటారు సముద్రంలో. కాబట్టి ఈ జాలర్ కూడా వెళ్ళాడు, వల వేశాడు, కానీ రాత్రంతా ప్రయాసపడినా ఒక చేప కూడా దొరకలా. ఆ ఓడలోకి యేసు ప్రభు వచ్చారు. వచ్చి ఏమన్నాడంటే ఓడనే లోతుకు నడుపు అన్నాడు. లోతుకు నడుపు అన్నాడు. లోతుకు నడిపాడు. వల ఏమన్నాడు? కుడి పక్కన వల వేసాడు. ఏమన్నాడు తెలుసా పేతురు? అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డా, కానీ నీ మాట చొప్పున ఇప్పుడు చేస్తాను. హల్లెలూయా. అది నాకు అసాధ్యమే, సాతాను నిరుత్సాహపరిచింది, నా పని జరగలా, కానీ నీ మాట చొప్పున నేను చేస్తాను నాయన అనేసి ఎప్పుడైతే వల వేశాడో ఎన్ని చేపలు పడ్డాయమ్మా? మీ ఆలోచనలు ఎటు పోనివద్దండి, విననివ్వడు. సాతాను ఏం చేయడు? 3వ కుమారుడు పని చేయడు, పిల్లల రూపంలో కూడా పని చేస్తూ ఉంటాడు. వాళ్ళని పక్కన పెట్టేయండి. మీ పిల్లలు ఉండేవాళ్ళు పిల్లల్ని చూసుకోండి, మిగిలిన వాళ్ళు కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా చూడండి. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడో? నీ మాట చొప్పున చేస్తానయ్యా అనేసి ఎప్పుడైతే వల వేశాడో చేపలు ఎన్ని పడ్డాయంట? విస్తారమైన చేపలు. అతని ఓడ మునిగిపోయే అంత. యాకోబు యోహానులు కూడా వెలుస్తా ఉన్నాడు. వాళ్ళ పడవలోకి వేస్తే వాళ్ళ పడవ కూడా మునిగిపోయే అంత విస్తారమైన చేపలు ఆ రోజు పడ్డాయి. కారణం ఏంటంటే నిరుత్సాహమే, కానీ దేవుని మాట విన్నాడు. నీ జీవితంలో కూడా ఆటంకాలు ఎదురయ్యేమో, పేతురికి ఎదురైనట్టు ఎదురవుతాండేమో, బాధపడద్దు. దేవుని నీ హృదయంలో చేర్చుకో, దేవుని వైపు చూడు, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి రెండో పని, వాడి పని ఏంటంటే సాతాను యొక్క ఆయుధం, సాతాను యొక్క తంత్రం ఏంటి? మనల్ని నిరుత్సాహపరచడం. హల్లెలూయా. కాబట్టి నిరుత్సాహపడద్దు, దేవుని వైపు చూడు. నెంబర్ 1 ఏంటి? అనుమానం అనే తంత్రాన్ని ప్రయోగిస్తాడు. నెంబర్ 2 నిరుత్సాహం అనే ఆయుధాన్ని వేస్తాడు. నెంబర్ 3 నీ దృష్టిని పక్కకు మళ్ళించడం. నీ దృష్టిని ఏం చేస్తాడు? పక్కకు మళ్ళిస్తాడనమాట. ఏది ప్రముఖమైందో, ఏది ప్రాముఖ్యమైందో దాని మీద నుండి నీ దృష్టిని వ్యర్థమైన వాటి వైపు నీ దృష్టి మళ్ళిస్తాడు. ఏది ముఖ్యమైందో, ఏది శ్రేష్టమైందో దాని మీద నుండి పనికిరాని వాటి వైపు నీ దృష్టిని మళ్ళిస్తాడు. దేవుని సన్నిధానానికి రావడం, దేవుని మందిరానికి రావడం శ్రేష్టమైంది, ప్రాముఖ్యమైంది. కానీ సాతాను ఏం చెప్తాడు తెలుసా? ప్రతి వారం మందిరానికి వెళ్తావు, ఈ వారం కూడా వెళ్ళాలేంది, క్రమంగా వెళ్ళాలేంది, దో మనకు ఒక కార్యక్రమం ఉంది ఈరోజు, భలే కార్యక్రమం, భలే బాగుంటుంది, భలే సంతోషించవచ్చు ఆ కార్యక్రమానికి బదా అని వ్యర్థమైన కార్యక్రమాలకు తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైన విషయం, వాక్యం చదవడం ప్రాముఖ్యమైన శ్రేష్టమైన విషయం. సాతాను ఏం చేస్తుంది తెలుసా? రోజు వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేయాలా? ఏం కాదులే, సెల్ ఫోన్ తీసుకో, ఏం కాదులే, టీవీ పెట్టుకో, ఏం కాదులే, స్నేహితులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, టైంపాస్ చేయి అనేసి ఏం చేస్తుందంటే ప్రముఖమైన శ్రేష్టమైన విషయం నుండి మన దృష్టిని వ్యర్థమైన వాటి వైపు మన దృష్టిని మళ్ళించేస్తుంది. హల్లెలూయా. అది వ్యభిచారం కావచ్చు, అది అబద్ధాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, త్రాగుడు కావచ్చు, జోదం కావచ్చు, ఇలాంటి వ్యర్థమైన వాటి మీదకి తీసుకుని వెళ్ళిపోతుంది మన మనస్సుని. హల్లెలూయా. కాబట్టి సాతాను తంత్రం, ప్రియమైన దేవుని పిల్లలు, నీ దృష్టి దేని మీద ఉంది? శ్రేష్టమైన వాటి మీద ఉందా? శ్రేష్టమైన పరలోకం మీద ఉందా? లోక సంబంధమైన వాటి మీద ఉందా? మార్తా మరి ఏం చేస్తాండారంట? మరి ఏం చేస్తుంది?
యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటుంది. మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకొని అలసిపోయేసి సొలిసిపోయేసి యేసుక్రీస్తు మీద గొడవకు వచ్చింది. ఏమయ్యా నేను ఇలా పనులు పెట్టుకుంటా అంటే నీకు చింత లేదా, మరి ఇక్కడ కూర్చోంది అనేసి వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? అమ్మా అవసరమైంది ఒకటే, అదేంటి? దేవుని సన్నిధి అవసరమైంది, దాని తర్వాతే మిగిలినవన్నీ. అది ఫస్ట్ పెట్టకుండా నువ్వన్నీ చేసుకున్నవన్నీ కూడా వ్యర్థమైందే. కాబట్టి నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేవుని సన్నిధానానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? వ్యర్థమైన వాటికి నీ దృష్టి పెడుతున్నావా? ఇస్కరియోతు యోధ దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడు? యేసు శిష్యుడిగా ఉండడం ప్రాముఖ్యమా? 30 వెండి నాణ్యాల ప్రాముఖ్యమా? పరలోకం ప్రాముఖ్యమా? భూమి మీద ఉన్న పొలం ప్రాముఖ్యమా? అంటే యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండడం ప్రముఖమైన విషయం. దాన్ని పక్కన పెట్టి 30 వెండి నాణ్యాల వైపు, పొలం వైపు, విలువలేని వాటి వైపు చూసేటట్టు సాతాను చేసింది. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం దేవుని వైపు మన దృష్టి ఉంచాము. సాతాను మన దృష్టిని ఏమైనా తిప్పేసిందా? మన మీద తంత్రాన్ని ప్రయోగించిందా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మన దృష్టి శ్రేష్టమైన వాటి మీద, ముఖ్యమైన వాటి మీద, ప్రముఖమైన వాటి మీదనే మన దృష్టి ఉంచాలి. ఆత్మ సంబంధమైన వాటి మీదనే మన దృష్టిని ఉంచాలి. హల్లెలూయా. ఇది మూడోది. ఏంటి మూడోది? మన దృష్టిని ఏం చేస్తుంది? వ్యర్థమైన వాటి వైపు మళ్ళించేస్తుంది. వ్యర్థమైన వాటి వైపు మళ్ళించేస్తుంది. ఇది మూడోది. నాలుగోది, చివరిగా నాలుగోది ఏంటంటే వాయిదా వేసేటట్టు చేస్తుంది. 4వ ఆయుధం ఏంటి? వాడి దగ్గర ఉన్న ఆయుధం వాయిదా వేసేటట్టు చేయడం. సాతాను చేసే పనుల్లో ఒక పని ఏంటంటే వాయిదా వేపించడం. రేపు చేద్దాంలే, మళ్ళీ చేద్దాంలే. ఇప్పుడు బైబిల్లో రక్షణ ఎప్పుడు పొందుకోవాలంట? నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అనే వాక్యం రాయబడి ఉంటే రక్షణ ఏమంటది? ఇప్పుడు వద్దులే, ఈరోజు వద్దులే, మళ్ళీ చేసుకో, మళ్ళీ పొందుకో. బైబిల్లో ఫిలిప్పు వాక్యం చెప్పిన వెంటనే నపుంసకుడు ఏం చేశాడు? వెంటనే మారు మనసు పొందాడు, వెంటనే రక్షింపబడ్డాడు, వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. పౌలు శీల చెరసాల్లో ఉంటే ఆ చెరసాల్లో దేవుడు అద్భుతం చేస్తే ఆ చెరసాల అధికారి ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? వారు ఆయన కుటుంబం రాత్రికి రాత్రి మధ్యరాత్రి వేళ బాప్తిసం తీసుకున్నాడు. అంత అవసరం ఆ రక్షణ? అవును, అంత అవసరము. కానీ సాతాను ఏం చేస్తుంది తెలుసా? ఈరోజు వద్దు, రేపొద్దు, ఇప్పుడు యవ్వన వయసులో ఉన్నావు, ఇప్పుడు బాల్య వయసులో ఉన్నావు, ఇప్పుడు మధ్య వయసులో ఉన్నావు అనేసి మనల్ని ఏం చేస్తుంది అంటే ఆలస్యం చేసేటట్టు, పెండింగ్ వేసేటట్టు చేస్తుంది. దేవుని గురించి సాక్ష్యం చెప్పాలన్నా, దేవుని గురించి వాక్యం చెప్పాలన్నా, ఇప్పుడు వద్దులే, ఆ వ్యక్తికి నువ్వు చెప్పలేవులే, ఇప్పుడు కాదులే, మళ్ళీ చూసుకుందాంలే, మంచి సమయం వచ్చినప్పుడు చెప్దువులే, మంచి సమయంలో సాక్ష్యం చెప్దువులే, మంచి సమయంలో వాక్యం చెప్దువులే అనేసి మనల్ని వాయిదా వేపిస్తూ వస్తుంది. పరిచర్య చేసే విషయంలో కూడా ఇప్పుడు వద్దులే, మళ్ళీ చేద్దువులే, ఇప్పుడు వద్దులే, మళ్ళీ ఇద్దువులే, ఇప్పుడు వద్దులే, మళ్ళీ కొందువులే అనేసి పరిచర్య విషయంలో కూడా ఏం చేస్తుంది అంటే ఆలస్యం చేయిస్తుంది. ప్రియమైన దేవుని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నువ్వు చేసేది? వయసు ఉన్నప్పుడే కదా, బలం ఉన్నప్పుడే కదా నువ్వు చేయాల్సింది. కానీ సాతాను ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వద్దులే అనేసి బలం ఒడిగిపోయినప్పుడు నువ్వేమీ చేయలేని స్థితికి తీసుకొని వెళ్తుంది. ఒకసారి ఒక కుర్రోడు ఏం చేశాడంటే చిన్న వయసులో సండే స్కూల్కి వెళ్ళాడు. సండే స్కూల్కి వెళ్తే సండే స్కూల్లో దేవుడు అతనితో మాట్లాడాడు. నాయనా రక్షింపబడు, రక్షణ పొందుకో అనేసి చెప్తే వాడేమనుకున్నాడంటే మనసులో, అవును రక్షణ నాకు చాలా అవసరం, నేను రక్షింపబడాలి, నేను మారు మనసు పొందాలి. కానీ ఇప్పుడు బాల్య వయసులో ఉన్నాను కదా, ఇంకా యవ్వన వయసు రాలా, మధ్య వయసు రాలా, వృద్ధాప్యం రాలా, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పుడు ఎందుకులే, యవ్వన వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా, ఖచ్చితంగా మారు మనసు పొందుతా, ఖచ్చితంగా బాప్తిసం తీసుకుంటా అని అనుకున్నాడు. సరే, యవ్వన దశ వచ్చింది. యవ్వన దశలో యూత్ మీటింగ్కి వెళ్ళాడు. యూత్ మీటింగ్లో సేవకుల ద్వారా మాట్లాడాడు దేవుడు. నాయన యవ్వన వయసు వచ్చింది, రక్షింపబడు, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో అంటే యవ్వన వయసు వచ్చినప్పుడు ఏం చేశాడంటే మరలా ఆలోచించాడు. ఇప్పుడు యవ్వన వయసు ఉంది కదా, ఇంకా మధ్య వయసు రాలేదు, వృద్ధాప్యం రాలేదు, ఇంకా ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, వేడి మీద ఉన్నాం, యవ్వనం ఐస్ క్రీమ్ లాంటిది కరిగిపోతే మరలా రాదు అనేసి రకరకాల ఆలోచనలతో ఇప్పుడు వద్దులే, నడి వయసుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా బాప్తిస్మం, రక్షింపబడతాలే అనేసి అనుకున్నాడు. చివరికి నడి వయసుకు వచ్చింది. నడి వయసు వచ్చినప్పుడు అప్పుడేమనుకున్నాడంటే ఇప్పుడే కదా సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది కదా నా జీవితంలో, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏ పని ఉండదు, ఏ శోధన ఉండదు, ఆ టైంలో తీసుకుంటే బాగా దేవునిలో ఉండొచ్చు అనేసి ఏం చేశాడంటే నడి వయసులో కూడా తీసుకోవాలా. వృద్ధాప్యంలో వచ్చింది. వృద్ధాప్యంలో దేవుడు అతనితో మాట్లాడాడు. నాయన బాల్య వయసులో తీసుకుంటానన్నావు తీసుకోవాలా, యవ్వన వయసులో తీసుకుంటున్నావు తీసుకోవాలా,
నడి వయస్కులు తీసుకుంటే తీసుకోవాలా, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది, ఇప్పుడు ఇంకా కాలం అయిపోబోతుంది, కాబట్టి రక్షింపబడిన ఆయన బాప్తీసం తీసుకొని ఆయన అంటే అప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా మనసులో? అయ్యో, బాల్య దశలో రక్షింపబడలేదు, యవన దశలో రక్షింపబడలేదు, నడి వయసులో రక్షింపబడలేదు, ఇప్పుడు రక్షింపబడితే ఇప్పుడు ఈ కాలంలో అంతా రక్షింపబడకుండా ఈ వృద్ధాప్యంలో రక్షింపబడితే చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇంత వయసులో రక్షింపబడతాడు అనుకుంటారు, కాబట్టి ఇప్పుడు నేను రక్షింపబడను అని అనుకున్నాడు. చివరికి చచ్చిపోయాడు. చచ్చి రక్షణ లేకుండానే నరకానికి పోయాడు. హల్లెలూయా. మారు మనసు పొందకుండా నరకానికి పోయాడు. చూసారా, రక్షణ లేకుండా సాతాను ఎంత తెలివిగా మనుషుల్ని మాయపరుస్తుంది చూసారా. ఇప్పుడొద్దు, యవన వయసులో వద్దు, నడి వయసులో వద్దు, వృద్ధాప్యంలో వద్దు అని చెప్పి పరిచర్య చేయకుండా, నిన్ను వాక్యం చెప్పకుండా, దేవుని పనులు చేయకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా నిన్ను అలానే ఉంచేదే వాడి 4 ఆయుధం. హల్లెలూయా. కాబట్టి ఏ ఆయుధాల్లో మనం చిక్కుకునేస్తాం, ఏ ఆయుధాన్ని మన మీద ప్రయోగించాడు సాతాను? 1 నెంబర్ 1 ఏ ఆయుధం? అనుమానం అనే ఆయుధాన్ని మన మీద ప్రయోగించాడా? నెంబర్ 2 నిరుత్సాహం అనే ఆయుధంలో చిక్కుకుపోయి ఉన్నావా? నెంబర్ 3 దృష్టిని మళ్లించి వ్యర్థమైన వాటి వైపు నిన్ను తిప్పేశాడా? నెంబర్ 4 వాయిదా వేసేటట్టు చేస్తా ఉన్నాడా? దేవుని మందిరాన్ని, ప్రార్థనని, వాక్యాన్ని. ఇప్పుడు మీటింగ్ ఉంది, మంచి చక్కటి మీటింగ్. ఏం మీటింగు? శుక్రవారం. మనకేముందమ్మా, కొంతమంది రాలేదు కాబట్టి మళ్ళీ చెప్తాండ. శుక్రవారం 20వ తారీఖు, అంటే మన ఈ వారంలో 20వ తారీఖు, ఈ నెలలో 20వ తారీఖు శుక్రవారం, ఈ వారంలో మనకు కొత్తగా కడుతున్నటువంటి మందిరంలో సంతగేటు వెనకాల ఒక ప్రత్యేకమైన కూడిక ఉంది. మీకు పాంప్లెట్లు ఇవ్వని వాళ్ళకి మరలా పాంప్లెట్ ఇస్తారు, వచ్చి కలుసుకోండి. ఇప్పుడు ఆ కూడికను గురించి కూడా ఏం చెప్తాడంటే, ఈ వారం కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీటింగ్లో వెళ్ళి కలుసుకోవచ్చులే, ఈ వారమే అవసరమా, నిద్రపోతే బోదా అని వాయిదా వేసేటట్టు చేస్తాడు. కాబట్టి దయచేసి ఈ ఆయుధాల చేత మీరు చిక్కబడి ఉంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను వాడి తంత్రముల చేత, నన్ను మాయోపాయముల చేత నన్ను చిక్కించుకుంటున్నాడు నాయన, దయతో వాటన్నిటి నుండి నన్ను విడిపించండి, వాడి ఆలోచనల నుండి విడిపించండి, వాడి తంత్రాల నుండి నన్ను విడిపించండి, నాకు జయాన్ని దయచేయండి, వాడిని ఎదిరించే శక్తిని నాకు దయచేయండి. వాడిని నేను ఎదిరిస్తే అప్పుడు వాడిని నా ఎదురండి ఏం చేస్తాడు? పారిపోతాడు. ఎదిరించాలంటే మొట్టమొదట ఇవన్నీ చెయ్యాలంటే నువ్వేం చేయాలి? దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ ఎదురు నుండి ఏం చేస్తాడు? కండిషన్ అప్లై అవుతుంది. ఊరికే సాతానా పో, యేసు నామమున గద్దిస్తాను అంటే వెళ్ళిపోదు. మొట్టమొదటి వాడికి నువ్వు లోబడాలి. యేసు రక్తం చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి అంటే నీ మీద ఎక్కి కూర్చుంటాడు వాడు. హల్లెలూయా. నీ మీద తాండవం చేస్తాడు. ఆ పేతురునే ఆడుకున్నాడు వాడు, ఇస్కరియోతు యోధానే ఆడుకున్నాడు వాడు. హల్లెలూయా. నువ్వు ఒక లెక్క. కాబట్టి వాడిని ఎదిరించాలంటే మొట్టమొదటిగా దేవునికి లోబడాలి. హల్లెలూయా. వాడి ఆయుధాలను, వాడి తంత్రాలను నువ్వు జయించాలంటే దేవునికి లోబడాలి, దేవుని మాటకు నువ్వు లోబడాలి. హల్లెలూయా. కాబట్టి అటు రీతిగా లోబడి వాడి తంత్రాలను జయించి దేవుని సన్నిధానంలో తప్పిదాలు ఒప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని శక్తిని మనం పొందుకుందాం, అపవాదిని ఎదిరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.